వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి తప్పకుండా షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే వింటున్నారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 58. విక్రమ్, నక్షత్ర ఇద్దరు టైం చూసుకోకుండా నిద్రపోయారు. ఇక్కడ అభి సత్యని ఈ ఫైల్ కావాలి, ఆ ఫైల్ కావాలి అని మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా బాగా విసిగించి అప్పుడు వదిలాడు అభి. అప్పటికే పాపం సత్యమొహం నీరసించిపోయింది. ఆఫీస్లో అందరూ అమ్మ బాబోయ్ ఏదో జీతం ఎక్కువ ఇస్తామన్నారని వీళ్ళ కంపెనీని తీసుకున్నాక కానీ ఎంప్లాయీని ఒక 3 గంటలు ఇంత టార్చర్ పెడతారా అని భయపడ్డారు ఎంప్లాయీస్ అంతా. సత్య పరిస్థితి చూసి అభి కావాల్సిందే సత్యను విసిగిస్తున్నాడు. ఎందుకంటే సత్య అభిని దూరంగా ఉంచాలి అని చూస్తూ ఉంది. అందుకే తను ఎంత దూరంగా ఉంచాలి అని చూస్తే అభి అంతే కావాల్సిందే తనకు పనిని ఇచ్చి తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు అభి. ఇక్కడ మన స్వేచ్ఛ పాప ఆ రోజు తన బర్త్డే కావడంతో అందంగా పర్పుల్ కలర్ హాఫ్ శారీతో రెడీ అయ్యి చాలా ముద్దుగా చాలా అందంగా ఒక చిన్న బ్లాక్ స్టిక్కర్ పెట్టి లైట్గా కుంకుమ పెట్టి ఎక్కువ మేకప్ కూడా వేయకుండా లైట్గా లిప్స్టిక్ వేసింది. చాలా అందంగా ఉంది. హాఫ్ శారీ అంటే అమ్మాయిలందరూ ఏదో ఇప్పుడు ఫ్యాషన్కి తగ్గట్టు ఉంటారు, కానీ మన బాపు బొమ్మ స్వేచ్ఛ పాప అలా కాదు. చాలా డీసెంట్గా హాఫ్ శారీని నీట్గా ఎక్కడ తన బాడీ కనిపించకుండా రెడీ అయ్యింది. ఈశ్వర్ గారు చిన్నప్పటి నుంచి స్వేచ్ఛకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా కూడా మిస్యూజ్ చెయ్యదు మన స్వేచ్ఛ పాపకు కూడా. కాకపోతే స్వేచ్ఛ కొంచెం అల్లరి పిల్ల. చిన్నప్పటి నుంచి అందరితో చిలిపి చేష్టలు చేస్తుంది. అందుకే కాలేజీలో కొన్ని అల్లరి పనులు చేస్తూ విశ్వకు దొరికింది. విశ్వకి స్వేచ్ఛ చేసే పనులతో ఎప్పుడు తనకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు పాపం. తను చేసే పనుల్లో పిచ్చితనం కనిపిస్తుంది విశ్వకి. క్లాస్కి రాకుండా ఒక్కొక్కసారి సినిమాకి వెళ్ళడం, క్యాంటీన్లో అబ్బాయిలతో గొడవ పెట్టుకోవడం, అడిగితే ఆడపిల్లలను ఏడిపిస్తున్నారు వెధవలు అంటూ వాళ్ళని హాకీ స్టిక్కులతో కొడుతుంది మన స్వేచ్ఛ పాప. విశ్వ తనకు తెలియకుండా తనకు ఒక నిక్నేమ్ కూడా పెట్టుకున్నాడు. అదేంటంటే అల్లరి రాక్షసి అనే పేరును స్వేచ్ఛకు పెట్టుకున్నాడు. విశ్వ ఆ కాలేజీలో చేరినప్పటి నుంచి స్వేచ్ఛ విశ్వ వెంట పడుతుంది. స్వేచ్ఛ విశ్వ కన్నా చాలా చిన్నపిల్ల. దాంతో విశ్వకి స్వేచ్ఛతో దగ్గర కావాలి అనిపించినా కానీ తన వయసు గుర్తు రాగానే తనతో ఒక లెక్చరర్గానే బిహేవ్ చేస్తాడు విశ్వ. తనతో లిమిట్స్లోనే ఉండటానికి ట్రై చేస్తాడు. కానీ స్వేచ్ఛ ఇరిటేట్ చేస్తుంది. అది అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు అంటూ విశ్వ వెనకే తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. కాలేజ్ మొత్తం తెలుసు స్వేచ్ఛకి విశ్వ సార్ అంటే ఇష్టమని కాదు, పిచ్చి అని. ఇంకా కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే తన ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి తనని మాట్లాడించారు. ఒకరి పేరు మానస, ఇంకొకరి పేరు ప్రియ. ఇద్దరు తనకి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ స్వేచ్ఛకి బర్త్డే విషెస్ చెప్పారు. పైగా తన బర్త్డే కాబట్టి ఇద్దరు చెరొక గిఫ్ట్ తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. ఒకరు తనకి ఒక రింగ్ గిఫ్ట్ ఇస్తే ఇంకొకరు స్వేచ్ఛకి ఒక మినీ వెర్షన్ ఐప్యాడ్ గిఫ్ట్గా ఇచ్చారు. స్వేచ్ఛ తన ఫ్రెండ్స్ నుంచి అవి తీసుకోవాలి అని అనుకోలేదు. కానీ వారి మధ్య ఎలాంటి ఫార్మాలిటీస్ ఉండవు. కానీ బర్త్డే రోజు వాళ్ళు ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకోవాల్సిందే. అవతలి వాళ్ళు కుళ్ళుకొని చచ్చేలాంటి ఫ్రెండ్షిప్ వాళ్ళది. ఎప్పుడు డబ్బులు చూసి ఫ్రెండ్షిప్ చెయ్యరు వాళ్ళు. అలా ఉంటారన్నమాట వాళ్ళు ముగ్గురు. ఇంకా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్కి వెళ్ళి ఆ తర్వాత మనం ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని అంది మానస. వాళ్ళు కూడా తల ఊపి క్లాస్ రూమ్ వైపు వెళ్ళగా అప్పుడే ప్రియ
స్వేచ్ఛను హాఫ్ శారీ చాలా బాగుంది, అయినా చాలా నీట్గా ఓల్డ్ స్టైల్ అయినా చాలా ముద్దుగా ఉన్నావు. అబ్బాయిలంతా చూడు ఎలా చూస్తున్నారు నిన్ను, ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకోవే అని అంది ప్రియ. మానస నవ్వుతూ, ఇది ఒక్కసారి వాళ్ళ వైపు దాని ఒరిజినల్ ఫామ్లోకి వచ్చి చూడమని చెప్పు. అమ్మో రాక్షసి మళ్ళీ వచ్చేసింది అంటూ అంటూ దడుచుకొని వాళ్ళే పారిపోతారు అని అని అంటూ నవ్వారు. ఆ మాట ప్రియకు కూడా జత కలిపి నిజమేనే, ఇది ఒక్కొక్కటిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమి తరిమి కొడుతుందేమో, దీని దగ్గరికి వచ్చి దీనితో పులిహోర కలిపేంత ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు అని ముగ్గురు నవ్వుకుంటూ క్లాస్ రూమ్ వైపు అడుగులు వేశారు. వెళ్ళి వాళ్ళ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యిందో లేదో అక్కడ ఉన్న అబ్బాయిలు అందరూ తనని చూస్తూనే ఉన్నారు. అందరూ తనని ఒక ఐస్ క్రీమ్ చూసినట్టు చూస్తున్నారు. స్వేచ్ఛకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించిన తను బ్యాక్ సైడ్ బ్లౌజ్కి థ్రెడ్స్ ఊడిపోవడంతో దాంతో వెనక బ్లౌజ్ కొంచెం జారినట్టు అనిపిస్తుంది స్వేచ్ఛకి. అసలు చాలా అందంగా ఉంటుంది, అందుకోసం వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. తన వీప్పై ఒక పుట్టుమచ్చ మెరుస్తున్నట్టు ఉంది. అప్పుడే వీళ్ళకు క్లాస్ స్టార్ట్ అవుతుంది అనడానికి సంకేతంగా బెల్ పడుతుంది. వాళ్ళ ఫస్ట్ పీరియడ్ చెప్పేది విశ్వనే. తను అభితో మెసేజ్ చేస్తూ క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు. విక్రమ్ గురించి కనుక్కుంటూ ఉన్నాడు. తను స్వేచ్ఛను గమనించలేదు. అభితో మెసేజ్ అయిపోయిన తర్వాత తను ఫోన్ని సైలెంట్లో పెట్టి ఆ తర్వాత క్లాస్ వైపు చూడగా వాళ్ళందరి మధ్యలో కూర్చొని ఉంది స్వేచ్ఛ. చాలా ముద్దుగా, చాలా అందంగా, బుట్ట బొమ్మలా కనిపిస్తుంది. ఒక క్షణం విశ్వ మనసు అదుపు తప్పింది. సరాసరి స్వేచ్ఛ దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపించి డ్రీమ్ వేసేసుకున్నాడు. వెళ్ళి తనని హక్ చేసుకున్నట్టు డ్రీమ్ వేసుకుంటూ ఉన్నాడు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే రెండో పెళ్లితో మొదలైన ప్రేమ కథ రేపు ఇస్తాను. ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. 2 days తర్వాత అన్నీ కంటిన్యూస్గా వస్తాయి. బాయ్ బాయ్.